నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. జగన్ బస్సు యాత్రలో ఏం జరిగింది? టార్గెట్ చేసి సీఎంపై రాయి విసిరారా? వైసీపీ అధినేతపై దాడి చేసింది ఎవరు? ప్రత్యర్థుల పనేనా? ఆకతాయి చేష్టలా? ఈ ఘటన ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఎన్నికల ముందు రాజకీయ వేడి పెంచబోతోందా? సీఎం జగన్పై దాడి ఏపీలో అలజడి రేపింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రజలకు అభివాదం చేస్తుండగా ఎవరో ఆయనపై రాయి విసిరారు. దీంతో జగన్ ఎడమ కనుబొమ్మపై తీవ్ర గాయమైంది. విజయవాడ జీజీహెచ్లో మెరుగైన చికిత్స అందించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని జగన్కు సూచించారు. విజయవాడ సింగ్ నగర్లో అసలేం జరిగింది? జగన్పై దాడి చేసిందెవరు? ప్రశాంతంగా సాగుతోన్న యాత్రలో అలజడి. విజయవాడలో జగన్పై దాడి. రాయి విసిరిన ఆగంతకుడెవరు? ఈ దాడి వెనుక ఉన్నదెవరు? కుట్రకోణం దాగుందా? ఎటాక్కు ఉసిగొలిపిందెవరు? ప్రత్యర్థుల హస్తం ఉందా? వైసీపీ నేతల ఆరోపణల్లో నిజమెంత? మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13 రోజులు ప్రశాంతంగా సాగింది. మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా జగన్ జనాన్ని కలుస్తూ, సమస్యలు తెలుసుకుంటూ, అక్కడికక్కడే పరిష్కరిస్తూ, ఇంకొన్నిటికి హామీలిస్తూ ముందుకు సాగారు. ప్రజలు పూలవర్షం కురిపిస్తూ నీరాజనం పట్టారు. 14వ రోజు యాత్ర సాయంత్రం దాకా సాఫీగా సాగింది. కానీ విజయవాడ సింగ్ నగర్ డాబాకోట సెంటర్లోకి ఎంటర్ కాగానే ఒక్కసారిగా కలకలం. సీఎం జగన్ అభివాదం చేస్తుండగా అలజడి రేగింది. ఆయన ప్రజలకు అభివాదం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి రాయి పెట్టి కొట్టాడు. పూలమాటును వచ్చిన రాయి నేరుగా జగన్ కంటిపైన తగిలింది. రాయి ఫోర్స్గా తగలడంతో జగన్ ఎడమ కంటిపైన తీవ్ర గాయమైంది. దీంతో కంటి దగ్గర వాపు వచ్చింది. బలంగా రాయి తగలడంతో ఎడమ కంటిపై వై ఆకారంలో చర్మం చిట్లింది. పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై జగన్ను ప్రొటెక్ట్ చేశారు. బస్సు లోపలికి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది. విజయవంతంగా నడిచింది ర్యాలీ అంతా కూడా. దాదాపు 4:30 నుంచి 9:30 వరకు కూడా లక్షలాది మంది జనం రోడ్డు మీదకి వచ్చి జగనన్నకి హారతలు నినాదాలు పడుతున్నారు. ఇవన్నీ చూడలేక, ఎందుకంటే ముగ్గురు కలిసి కూటమి కట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రబంధన ముందు ఆపలేకపోతున్నారు. అందుకని సొంత పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి ఆయన మీద చెప్పులు ఇచ్చిన అతను చంద్రబాబు నాయుడు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం జరిగింది. తప్పకుండా ఈ దాడిని పోలీసులు ఛేదించాలి, తప్పకుండా పట్టుకొని దీనికి అంత కర్మ క్రియ అంతా కూడా చంద్రబాబు అనేది మాత్రం నా భావన. పూలు చల్లుతున్నట్లు చల్లుతూ వాటి మాటను రాయి పెట్టి విసిరినట్లు పోలీసులు గుర్తించారు. క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. బస్సు నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తుండగా పథకం ప్రకారమే రాళ్ల దాడి జరిగిందని డౌట్స్ వస్తున్నాయి. జగన్ పై దాడి జరిగిన ప్రాంతంలో ఒకవైపు పాఠశాల, మరోవైపు 2 అంతస్తుల భవనాలు ఉన్నాయి. దాడి సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జగన్ యాత్ర సాగే రూట్లో చాలా సార్లు కరెంట్ పోతూ వచ్చిందన్నారు స్థానికులు. రాయి వేయటం కాదు, ఒక షూటర్ని పట్టుకొచ్చారు. ప్రొఫెషనల్ గా రాళ్లు వేసే వాళ్ళు షూటర్ని పట్టుకొచ్చి ఒక ఎయిర్ గన్ తోటి షూట్ చేశారు. మేము ఆయన వెనకాల ఉంచున్నాను, తప్పని సౌండ్ కూడా మాకు వచ్చింది. దీన్ని బట్టి చూస్తే అది ఎక్కడో కంటి మీదో దేని మీదో కొట్టాలి, యాత్ర అడ్డుకోవాలి అని చెప్పి ఒక దుశ్చర్య. దీని మీద వెంటనే మరి పోలీసులు చర్య తీసుకోవాలి. జగన్ పై దాడిని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. దాడి చేసిందెవరో కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలని రంగంలోకి దించింది. స్పాట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. జగన్ యాత్ర సాగిన రూట్లో సైతం ఫుటేజ్ ను చూస్తోంది. అటాక్ తో యాత్ర సెక్యూరిటీలో మార్పులు చేశారు పోలీస్ ఉన్నతాధికారులు. ప్రాథమిక చికిత్స తర్వాత జగన్ రోడ్ షోను కొనసాగించారు. గాయమైన రోడ్ షో ఆపకుండా ప్రజలకు అభివాదం చేస్తూనే ముందుకు సాగారు. దాదాపు 10 కిలోమీటర్ల వరకు యాత్ర సాగింది. గన్నవరం నియోజకవర్గంలో ఉన్న కేసరపల్లి బస కేంద్రానికి చేరుకున్నారు జగన్. 14వ రోజు యాత్ర ముగిసిన తర్వాత చికిత్స కోసం జగన్ విజయవాడ ఆసుపత్రికి వెళ్లారు. జీజీహెచ్లో మెరుగైన చికిత్సను అందించారు. ఎడమ కంటిపై సెంటీమీటర్ లోతు వరకు గాయమైంది. క్లీన్ చేసి గాయానికి 3 కుట్లు వేశారు వైద్యులు. జగన్ ఎడమ కన్ను పైన తీవ్ర గాయమైందని వారు చెప్పారు. 3-4 రోజులు వాపు ఉండొచ్చన్నారు. జగన్ కంటికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. మొత్తం 15 నిమిషాల పాటు ట్రీట్మెంట్ కొనసాగింది. 35 నిమిషాల పాటు జగన్ జీజీహెచ్ ఆసుపత్రిలో ఉన్నారు. చికిత్సకు వెళ్లిన ఆయన వెంట భారతి ఉన్నారు. చికిత్స తర్వాత కేసరపల్లికి జగన్ బయలుదేరారు. రాత్రి అక్కడే బస చేశారు. గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం ఇచ్చారు. తదుపరి షెడ్యూల్ని వైసీపీ ఇవాళ ప్రకటించనుంది. ఎలా ఉంది పరిస్థితి? గాయం అయితే చాలా డీప్గా అయింది, చాలా లోతుగా అయింది, స్ప్రెడ్ అయింది. ఏదో హార్డ్ ఆబ్జెక్ట్ వచ్చి హిట్ చేసింది. అది ఆయన హిట్ చేసి మళ్ళీ ఆయన తగిలిన తర్వాత మళ్ళీ అది వెళ్ళి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా తగిలింది.
ఆయన కంటికి కూడా కొంత డ్యామేజ్ అయింది. సో అది ఆయన డాక్టర్ చూపించుకుంటా ఉన్నారు. ఏదైనా కానీ ఎవరో కావాలని ఇంటెన్షనల్గా చేసిన విధంగా అయితే కనిపిస్తాం. అంతమంది జనం, చుట్టూ సెక్యూరిటీ, అడుగడుగునా పోలీసులు, అయినా దాడి. జగన్ చుట్టూ ఉన్న సెక్యూరిటీ కళ్ళు అన్ని వైపులా చూస్తూ ఉన్నాయి. ఇంతలోనే సడన్ అటాక్. పూలమాటును విసిరిన రాయి జగన్కు బలంగా తాకింది. ఇది ఏ ఆకతాయో చేసిన పనిలా లేదు, పక్కా ప్లాన్లా ఉందనేది వైసీపీ వర్షన్. అంత దూరం నుంచి రాయి మామూలుగా విసిరినట్టు లేదు, ఖచ్చితంగా క్యాట్ బాల్తో అటాక్ చేసినట్లే ఉంది. ఎందుకంటే జగన్ ఎడమ కంటికైన గాయం చూస్తేనే తెలుస్తోంది. మామూలుగా చేయితో విసిరితే అంత బలంగా తాకదు. జగన్పై దాడి చేసింది ఎవరు? ఈ అటాక్ వెనుక కుట్రకోణం ఉందా? జనం మధ్యన ఉండగానే దాడికి తెగబడింది ఎవరు? ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. 13 రోజుల యాత్రలో ఎక్కడా ఏం జరగలేదు. 14వ రోజు సాయంత్రం దాకా ప్రశాంతంగా సాగింది. విజయవాడ సింగ్ నగర్లోకి ఎంటర్ కాగానే అలజడి రేగింది. అసలు అక్కడేం జరిగింది? దాడి చేసిన ఆగంతకుడెవరు? ఒక్కడే చేశాడా? ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరి మనసుల్ని తొలుస్తున్నాయి. సింగనగర్ ప్రాంతంలో 9 గంటల 15 నిమిషాలు ఆ ప్రాంతంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకంగా చెప్పాలంటే హత్యా ప్రయత్నం జరిగింది. అది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి, తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, ఈయన కంటి మీద, జగన్మోహన్ రెడ్డి గారికి నుదురు మీద. ఇది చాలా అదృష్టం. ఎందుకంటే ఇద్దరికీ కూడా కళ్ళకి, ప్రాణానికి, కళ్ళకి కూడా అపాయం జరిగేటటువంటి పరిస్థితి చూస్తాం. మా అనుమానం అయితే చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు తదితరులందరూ కూడా కుట్ర చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నారు అని చెప్పని జగన్ సెక్యూరిటీలో కూడా లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సెక్యూరిటీ మార్పులు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అసలేం జరిగిందో తేల్చేందుకు ఉన్నత స్థాయి కమిటీని వేశారు. జగన్పై దాడి ఖచ్చితంగా భద్రతా లోపమన్నారు వైసీపీ నేత కేసినేని నాని. బాధ్యులెవరన్నది గుర్తించాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. సీరియస్ సెక్యూరిటీ ల్యాబ్స్ కదా. ఒక జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ప్రజాదరణ కలిగినటువంటి ఒక పార్టీ అధినేత, ఒక ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి, ఆయన ఒక ప్రచార సభలో పాల్గొంటున్నప్పుడు ఇటువంటి సంఘటన జరిగిందంటే అది నిజంగా ఏదో అంటే చిన్నదైంది, కానీ నిజంగా ఆయనకి ఇంకా అయి ఉంటే కనుక ఇవాళ చాలా తీవ్రంగా అయ్యేది కదా. తీవ్రమైనటువంటి పరిణామం కదా ఇది. డెఫినెట్గా సెక్యూరిటీ ల్యాబ్, దాంట్లో ఎటువంటి. ఇక జగన్ మీద దాడి ఘటనపై ఈసీ ఆరా తీసింది. విజయవాడ సిపికి ప్రధాన ఎన్నికల అధికారి ఫోన్ చేశారు. రేపటిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దాడికి పాల్పడిందెవరో త్వరగా గుర్తించాలని ఈసీ సూచించింది. జగన్పై దాడి వెనుక కుట్రకోణం ఉందా? పక్కా ప్లాన్ ప్రకారం అటాక్ జరిగిందా అంటే అవుననే అంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు డైరెక్షన్లోనే అంతా జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ అటాక్ని ఖండించిన చంద్రబాబు సమగ్ర విచారణ చేయాలని కోరారు. జగన్పై దాడి వెనుక కుట్రకోణం ఉందని వైసీపీ అంటోంది. విజయవాడలో చంద్రబాబే దాడి చేయించాలని ఆరోపిస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే అటాక్ చేశారని మండిపడుతోంది. దాడి పిరికి పందుల చర్య అని ఆ పార్టీ నేతలు అభివర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ సంయమనం పాటించాలని, దీనికి మే 13న ప్రజలు సమాధానం చెబుతారన్నారు. సీఎం జగన్పై దాడి చంద్రబాబు పనే అన్నారు మంత్రి అంబటి. ఈ ఘటన బాబు ప్రోద్బలంతోనే జరిగిందని ఫైర్ అయ్యారు. హింస, కుట్రలు, కుతంత్రాలు నమ్ముకుని పిరికిపంద రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఇలా దాడులు చేయడానికి తెగబడ్డారన్నారు వైసీపీ నేత పేర్ని నాని. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ను ఏమీ చేయలేక రాళ్లదాడి చేశారన్నారు. త్వరలోనే సీఎం జగన్పై ఎవరు దాడి చేయించారో అన్నీ బయటకు వస్తాయని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి మీద భౌతిక దాడులు చేసే స్థాయికి విపక్ష నేతలు దిగజారిపోయారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఎంతసేపు జగన్ మీద రాజకీయంగా కుట్ర చేయాలనేదే వారి ఆలోచన అన్నారు. జనంలో వస్తున్న ఆదరణను భరించలేక దాడి చేశారని ఆరోపించారు. జగనన్నకి ప్రజాదరణ పెరిగిపోవడం, కడుపు మంటతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఫ్రస్ట్రేషన్తో ఏదో రకంగా ఇబ్బంది అని చెప్పి ఈ రోజున దాడికి దిగడం అనేది చాలా బాధాకరం. గత జగనన్న ప్రభుత్వంలో ఏదో ఒకటి వేలెత్తి చూపించి ప్రభుత్వం మీద, జగనన్న మీద బురద జల్లి ఈ ఎన్నికల్లో జగనన్నని ఇంటికి పంపించేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ జగనన్న మీద ప్రజలకి, ఇచ్చిన పాలనకి ప్రజలకి రోజుకి అభిమానం పెరగడం. పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి జగన్ అన్నారు మంత్రి చెల్లిబోయిన వేణు.
పేదల అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చుతున్నారని తెలిపారు. అందుకే జగన్ జనంలోకి వస్తే బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇది ఓర్వలేని ప్రతిపక్షాలు దాడి చేయడం దారుణమన్నారు వేణు. ఆయన ఒక పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రిగా, పేదల అవసరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రిగా, పేదల అవసరాలు పేదలకు తెలిసినా తెలియకున్నా ఆయనకి తెలుసు. ఇవాళ ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజలు తండోపతండాలుగా ఆయన వెంట నడుస్తుంటే చూసి వారవలేని కుట్రపూరిత రాజకీయాలకు తెరదీసినటువంటి ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. చంద్రబాబు పాతకాలపు రాజకీయాలను మానుకోవాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ హితవు పలికారు. సీఎం జగన్పై దాడి చేస్తే భయపడతారని భ్రమపడుతున్నారని ఫైర్ అయ్యారు. ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఈరోజు విజయవాడ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ షోలో భాగంగా ఆయన మీద రాళ్లతో చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికన్నా ఈ పాతకాలపు రాజకీయాలు, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకుంటే మంచిదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తరపున, పార్టీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల తరపున తీవ్రంగా ఈ ఘటనని ఖండిస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది రాజకీయ పార్టీలతో కలిసాం, ఇన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం, అయినా సరే మనకి ఎక్కడ ప్రజాదరణ రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కితే లక్షలాది మంది జనం సమావేశాలకి, వేలాది మంది జనం రోడ్ షోలకి వస్తున్నారు. ఇవి చూసి తట్టుకోలేక ఇంకేం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి కవ్వింపు చర్యలు చేస్తా ఉన్నారు. నిజంగా మేము కానీ, ఆయన కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. మేము కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలకు కానీ ఒక మాట చెప్తే ఆయన రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అయినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఎవరి పాత్ర వారు పోషించాలి, ఎవరికి వస్తున్నటువంటి ప్రజలు వారికి ఏదైనా మంచి చేయాలనేటువంటి తపన కానీ, లేదా గతంలో మంచి చేసామన్నటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఆ విషయాలు చెప్పి ప్రజల తాలూకా మనల్ని పొందాలి తప్ప ఈరోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా పేదవాడికి మంచి చేసినటువంటి ఒక నాయకుడు రోడ్డు ఎక్కితే లక్షలాది మంది జనం డెఫినెట్ గా ఆయన ఆశీర్వదించడానికి వస్తారు. అది చూసి వారలేక నువ్వు రాళ్ళు రువ్వి ఆయనకి దెబ్బలు తగిలేటువంటి పనులు చేస్తే ఏదో ఇంట్లో కూర్చుంటారు, బయటికి రాడు, లేకపోతే రోడ్ షోలు మానేసుకుంటాడు, లేకపోతే మీటింగ్లు పెట్టడం మానేస్తాడు అని చెప్పి అనుకుంటే ఆయన అమాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ రకంగా దాడి చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది జరిగేటువంటి పని కాదు. 2019 ఫలితాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓరలేని ఇటువంటి కవ్వింపు చర్యలు మానుకుంటే, ఇటువంటి దాడులు మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ దాడికి పాల్పడినటువంటి ప్రతి ఒక్కరిని చట్టం పని తాను చేసుకుంటూ పోతుంది. డెఫినెట్ గా శిక్షించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇప్పటికన్నా ఇటువంటివి చర్యలు మానుకుంటే మంచిది అనేటువంటిది ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్ నాయకత్వం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో జనం దగ్గరికి వెళ్లి ఓట్లు అడగాలి గాని ప్రజాదరణ లభిస్తున్న నేతలపై దాడులు చేయడం సరికాదన్నారు వైసీపీ నేత అవంతి శ్రీనివాస్. సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే దాడికి తెగబడ్డారంటే ప్రతిపక్షాలు ఎంత అసహనానికి గురవుతున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు కారుమూరి. ఈర్ష్యతోటి నువ్వు ఆయన్ని దుర్భాషలాడుతున్నావులే అని అనుకుంటే ఇవాళ అతన్ని అంతమొందించే కార్యక్రమంలో నువ్వు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నావంటే నీకు ఎన్నతో పెట్టిన విద్యుత్ ఎన్ని పొట్లు పడుతాం. నువ్వు ఏ రకంగా వంగవేటి మోహన రంగా గారిని హత్య చేయించావో అది నీకు తెలుసు, నీ బుక్కే రాశారు. అలాగే ఏదైతే మరి ఈ రకంగా నువ్వు దుర్మార్గం చేస్తున్నావో, మల్లెల బాబ్జీని ఏ రకంగా చంపించావో అందరికీ బాహాటంగా తెలుసు. ఇలాంటి దుర్మార్గమైన, హేయమైన, నీచమైన, నికృష్టమైన, దుర్మార్గంగా ప్రవర్తించే నీకు ఇవాళ పుట్టగతులు ఉండవని చెప్పి ప్రజలు నిన్ను అసహించకుండా, సిగ్గు లేకుండా, సిగ్గు శరం వదిలి ఇలాంటి దుర్మార్గానికి ఒరిగెడుతున్నావంటే నీ నీచమైన బుద్ధి బయటపడింది. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలు తీర్పు కోరాలి, వాళ్ళని ఓట్లు అడగాలి. కానీ ఈ రకమైనటువంటి దాడులు చేయడం అనేది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో కూడా ఖండించాలి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మీదే వాళ్ళు దాడికి తెగబడ్డారంటే వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారో మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి సీఎం జగన్ పై దాడి తెలుగుదేశం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ఎక్కడికి వెళ్లినా జనం భారీగా తరలి వస్తున్నారని తెలిపారు. ఇది ఓర్చుకోలేక దాడులు చేస్తున్నారని ఆరోపించారు ఆయన. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బాలినేని. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత వేల మంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి వాళ్ళు ఓర్చుకోలేక
ఈరోజు భౌతిక దాడులు దిగేదానికి వాళ్ళు ప్రయత్నం చేయటం నిజంగా చాలా దుర్మార్గమైన విషయం. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీని మటుకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయటం మంచి పద్ధతి కాదు. ఒంగోలు కూడా మొన్న మా కుటుంబం మీద కూడా చేసేదానికి ప్రయత్నం చేశారు. ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రజాస్వామ్య పద్ధతిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఈ రకంగా ఏదో భయపెట్టో చేస్తే మట్టుకి ఎవ్వరు కూడా ఇక్కడ సహించేవాళ్ళు లేరు. మరి మీరు 3 పార్టీలు అండగా ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో ఈ రకంగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు. మరి దీని మీద అన్ని ప్రజా సంఘాలు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయటం మరి ఏమంత సమంజసం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్పై దాడిని ఖండిస్తూ వైసీపీ శ్రేణులు పలుచోట్ల ఆందోళనకు దిగాయి. విపక్ష నేతలే కుట్ర చేసి అటాక్ చేయించారని నిరసన తెలిపారు. విజయవాడలో వచ్చిన రెస్పాన్స్ చూసి తట్టుకోలేకనే టీడీపీ దాడి చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. భౌతిక దాడులు చేయడం చంద్రబాబుకు అలవాటని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అనుకో వీళ్ళందరూ కూడా ఉలిక్కిపడిన సందర్భం మనందరం కూడా చూసాం. ఆ కడుపు మంటతోనో అసూయతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేశారు. ఎంత దారుణం అంటే అది కొంచెం కిందకో పక్కకో తగిలితే పరిస్థితి ఏంటి? అటు సీఎం జగన్ మీద జరిగిన దాడిపై ప్రధాని మోడీ స్పందించారు. జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ మోడీ ట్వీట్ చేశారు. జగన్పై దాడిని తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావుండరాదన్నారు. జగన్ యోగక్షేమాలపై ఆరా తీశారు. మరోవైపు జగన్పై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ విషయంలో ఈసీ చొరవ తీసుకోవాలని ట్వీట్ చేశారు. జగన్పై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశాంతంగా సాగుతున్న ప్రచారంలో ఈ దాడులేంటి? ఏకంగా సీఎం పైనే దాడి జరిగిందంటే మిగతా నేతల పరిస్థితేంటి? ఎన్నికల ప్రచారం దారి తప్పుతోందా? నిజంగా దాడి వెనుక విపక్ష పార్టీలు ఉన్నాయా? ఏపీలో అసలేం జరుగుతోంది? ఇప్పుడు ఈసీ ఏం చేయబోతోంది? జగన్పై దాడితో విజయవాడలో హైటెన్షన్ నెలకొంది. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు రామవరపాడు జంక్షన్కు చేరుకున్నారు. దీంతో విజయవాడ సిటీలో పోలీసులు భద్రతను పెంచారు. పెద్ద ఎత్తున బలగాల్ని మోహరించారు. ఎవరూ గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. సిటీ అంతా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. టీడీపీ ఆఫీసులు, నాయకుల ఇళ్ల దగ్గర సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఏపీలో మే 13ని ఎన్నికలు జరగనున్నాయి. నెల రోజులుగా సాగుతున్న ప్రచారం క్రమంగా ఊపందుకుంటోంది. పోలింగ్కు ఇంకా 30 రోజుల సమయం ఉంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార విపక్షాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వైనాట్ 175 లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసితో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూటమిగా కథనరంగంలోకి దూకింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమిగా ఏర్పడింది. అటు సింహం సింగిల్ అంటూ జగన్ జనంలోకి దూసుకువెళుతుంటే, ఇటు ఏపీ అభివృద్ధి కోసం అంటూ కూటమి ప్రచారంలో దిగింది. గెలుపు కోసం అధికార విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించాయి. సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాటల మంటలు రాజేస్తున్నాయి. ఇక్కడిదాకా ఓకే గాని క్యాంపెయిన్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. విజయవాడలో జగన్పై దాడితో రాజకీయం రాజుకుంటోంది. రాజకీయాల్లో విమర్శలు కామన్. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు అంతా మామూలే. ఇక్కడిదాకా ఎవరిని ఎవరు ఎలా తిట్టుకున్నా పర్వాలేదు. కానీ దాడుల దాకా వెళితే అది లక్ష్మణరేఖ దాటినట్లే, లిమిట్స్ క్రాస్ చేసినట్లే అవుతుంది. జగన్పై దాడి చేసిందెవరైనా ఆ దాడి వెనుక కుట్రకోణం ఉంటే, వైసీపీ ఆరోపిస్తున్నట్టు విపక్ష నేతల పాత్ర ఉంటే, ఇది ప్రచారాన్ని మరో మలుపు తిప్పుతుంది. ఈ దాడులు ఇంకెక్కడి దాకా దారితీస్తాయో ఊహించడం కష్టం. విజయవాడ ఘటన లైట్ తీసుకునేది కాదు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిపై జరిగిన దాడి, అంత సెక్యూరిటీ ఉండి జనం మధ్యలో అటాక్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 13 రోజుల యాత్రలో చప్పుడు లేదు. 14వ రోజు గుంటూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంటర్ అయింది. నంబూరు నుంచి ప్రారంభమైన 14వ రోజు బస్సు యాత్ర కాజా టోల్గేట్, ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా సీకే ఫంక్షన్ హాల్కు చేరుకుంది. అక్కడ చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి సమావేశమయ్యారు. తర్వాత జగన్ బస్సు యాత్ర కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్కు చేరుకుంది. భోజన విరామం తర్వాత తాడేపల్లి బైపాస్ నుంచి వారధి మీదుగా ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. దాంతో విజయవాడ వారధి దగ్గర ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యకర్తలు, నేతలు సీఎం జగన్కు ఘన స్వాగతం పలికారు. విజయవాడలో జగన్ బస్సు యాత్రకు జనం పోటెత్తారు. ఏ సెంటర్లో చూసినా, ఏ రోడ్లో చూసినా యాత్రకు జనం నీరాజనం పట్టారు. విజయవాడ నగరంలోని రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వేలాది మంది కార్యకర్తలు జగన్ బస్సుకు ఇరువైపులా పరుగులు తీస్తూ జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇలా సాయంత్రం దాకా ప్రశాంతంగా కొనసాగింది. విజయవాడ సింగ్ నగర్లోనే అలజడి ఎందుకు మొదలైంది? జగన్పై దాడికి తెగించిందెవరు? టార్గెట్ చేసి సీఎంపై రాయి విసిరారా? వైసీపీ అధినేతపై దాడి చేసిందెవరు? ప్రత్యర్థుల పనేనా? ఆకతాయి చేష్టలా? ఇది ఇప్పటికిప్పుడు తేలే వ్యవహారం కాదు. విచారణ జరగాలి. పోలీసులు అసలు విషయం తెలుసుకోవడానికి సమయం పడుతుంది. కానీ అసలే ఎన్నికల సీజన్. పోలింగ్కు మిగిలింది 30 రోజులే. ఈ అటాక్ క్యాంపెయిన్నే మలుపు తిప్పే అవకాశం ఉంది. రాజకీయాల్లో దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం. స్వేచ్ఛగా ప్రచారాలు చేసుకోవాలి. విధి విధానాలేంటో ప్రజలకు చెప్పాలి. గెలిపిస్తే ఏం చేస్తామో జనానికి అర్థమయ్యేలా వివరించాలి. వారి సమస్యలు తెలుసుకోవాలి. పరిష్కార మార్గాలు వెతకాలి. తీరుస్తామని భరోసా కల్పించాలి. అప్పుడే ఏ పార్టీ ఏ లీడర్ అయినా టార్గెట్ను రీచ్ అవ్వడానికి దారి ఉంటుంది. ప్రశాంతంగా సాగుతున్న ప్రచారంలో దాడులకు కుట్ర చేసినా, దాడులకు పాల్పడేలా ప్రోత్సహించినా అది తప్పే అవుతుంది. ఎవరు చేసినా ఎన్నికల సమయంలో రచ్చరచ్చ అవుతుంది. అసలు విషయాలు పక్కదారి పట్టి ఇవే హైలైట్ అవుతూ ఉంటాయి. పార్టీలకు లాభమో నష్టమో అన్నది పక్కన పెడితే ఇది ఏమాత్రం మంచిది కాదు. జనం ఓటేసేదేమో కానీ ఈసడించుకుంటారు. అందుకే ఏ పార్టీ అయినా ఏ నేత అయినా ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా లైన్ క్రాస్ కాకుండా చూసుకోవాలి. కానీ నేటి రాజకీయాల్లో ఈ పద్ధతి బొత్తిగా లేదనే చెప్పాలి. రెచ్చగొట్టేలా ప్రసంగాలుంటాయి. మాటలు మంటల్ని రాజేస్తూ ఉంటాయి. నువ్వు ఒకటంటే నేను 100 అంటాను అంటున్నారు నేతలు. సరిగ్గా విజయవాడ ఘటనకు ఇదే కారణమని వైసీపీ నేతలు అంటున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలే దాడులకు తెరతీశాయంటున్నారు. కుట్రకోణం ఉందంటూనే ఈ విషయాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. అంతేకాదు, దాడులతో భయపెడితే ఓట్లు రాలుతాయని భ్రమపడుతున్నారని ఆరోపించారు. ఈ దాడిని ఖండించిన విపక్ష నేత చంద్రబాబు సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు. నిందితులెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఎన్నికల ముందు అన్ని పార్టీలు లిమిట్స్లో ఉండాలి. రెచ్చగొట్టే ప్రసంగాలు మానుకోవాలి. దాడులకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వొద్దు. అన్ని పార్టీలు, నాయకులు, కార్యకర్తలు సంయమనంతో ఉండేలా వ్యవహరించాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి.